సార్ ఐబీడీ ఇష్యూస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ఐబీడీకి అసలు కారణం ఏంటి? ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే ఒకలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. ఇమ్యూనిటీ అనేది యాక్చువల్గా మన బాడీ మీదకి ఉన్న ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ వచ్చినప్పుడు అగనెస్ట్గా పనిచేసేదాన్ని ఇమ్యూనిటీ అంటాం మనం. అట్లాంటి ఇమ్యూనిటీ మన మీదే అటాక్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఒకలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఎక్కువగా పేగుల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. చిన్న పేగులు కానీ పెద్ద పేగులు కానీ. ప్రిడామినెంట్గా పెద్ద పేగుల్ని ఎఫెక్ట్ చేసేదాన్ని మనం అల్సరేటివ్ కోలిటిస్ అంటాం. చిన్న పేగుల్ని ప్రిడామినెంట్గా ఎఫెక్ట్ చేసేదాన్ని క్రాన్స్ డిసీజ్ అని చెప్పి అనవచ్చు. క్రాన్స్ వీటిలో జాయింట్ పెయిన్స్, కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే దానిలో మనకి చాలా భాగాలు ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా పెద్ద పేగు కానీ చిన్న పేగు కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఈ ఐబీడీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఐబీడీ అనేది దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వన్స్ ఐబీడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది డయాగ్నోజ్ అయిన తర్వాత స్ట్రెస్ని తగ్గించుకోవటం, మంచి ఫుడ్ని తీసుకోవటం, అంటే లెస్ స్పైసీ ఫుడ్ని, లెస్ ఇరిటెంట్గా ఉండే ఫుడ్ని తీసుకోవటం, ఏదైనా మనకి ఆహార పదార్థాలు పడినప్పుడు వాటిని అవాయిడ్ చేసుకోవటం, రెగ్యులర్గా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, మెడిటేషన్ చేయటం, కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం ద్వారా మనం ఐబీడీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సార్, ఐబీడీ ఎక్కువగా ఏ గ్రూప్ వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది? ఐబీడీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో చూడవచ్చు. యూజువల్గా టీనేజ్లో గమనించవచ్చు, లేదా పెద్ద వయసులో కూడా గమనించవచ్చు. ఏ ఏజ్లో అయినా మనకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది రావచ్చు. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది దానిలో చాలా రకాలు ఉంటాయి. సో అందువల్ల రకరకాల కండిషన్స్ ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు.